మీ పేరేంటి? పెద్దలమ్మ. కిమిడి పెద్దలమ్మ. పెద్దలమ్మ. పిల్లలు చచ్చిపోయారు, ముగ్గురు. పిల్లలు చచ్చిపోయారు. ఎంత వయసు అప్పుడు చనిపోయారమ్మా? బిడ్డ తల్లాయి చచ్చిపోయారు. పాపలా కొడుకులా? ఇద్దరు కొడుకులు, పాప. ముగ్గురు చనిపోయారా? చనిపోయారు. పెళ్ళిళ్ళు అయ్యాక చనిపోయారా? చనిపోయారు. అయ్యో. మరి మనవాళ్ళు మనవరాలు ఎవరైనా ఉన్నారు? ఉన్నారు కానీ రారు, వాళ్ళ ఇంటికాడ వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు నేను ఒకదానే ఉన్నాను పిచ్చితింకి. మీరు ఒక్కరే ఉంటున్నారా? ఓ నా తల్లి. మీ ఆయన? మా ఆయన చచ్చిపోయారు. ఆయనలో చనిపోయారు. ముందే జబ్బు చేసి చచ్చిపోయారు. పిల్లలు ఎలా చనిపోయారు? ఏజెన్సీకి వెళ్ళి వాళ్ళు చెడిపోయి చేసి చంపించారు. అయ్యో. ముగ్గురికి అలాగే జరిగిందా? ఎన్నాళ్ళైంది పిల్లలు చనిపోయి? సరిగ్గా 5 సంవత్సరాలు అయిందండి. 5 ఏళ్ళు అయింది పిల్లలు చనిపోయి. మీ ఆయన చనిపోయి? మా ఆయన చచ్చిపోయి 8 సంవత్సరాలు అయింది. పిల్లలకి పెళ్ళిళ్ళు ఎవరు చేశారు? వాళ్ళే చేసుకున్నారండి. మేము ఒక అబ్బాయికి చేసాం, చిన్న అబ్బాయి. మిగతాది వాళ్ళిద్దరే చేసుకున్నారా? ఆ సంబంధమైన మంచి సంబంధాలు వచ్చాయా? అంటే ఏదో లేనా కలగండి. మరి ఇంక ఇప్పుడు మంచోళ్ళు అయితే మన వాళ్ళు మీ దగ్గర రావాలి కదా. రారు. లేదా వాళ్ళ ఇంటికాడ వాళ్ళే ఉంటున్నారు. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు చూస్తున్నారు. మరి కూతురు ఎలా చనిపోయింది? కూతురా మనుషులు లేనప్పుడు ఇక్కడ అంగుళ్ళు తేలితే చచ్చిపోయింది. ఏం తెలియ? అంగుళ్ళు ఏంటమ్మా? అవి గొంతుకలు అంటారండి, లోన నుంచి వస్తాయి. అవి మూసేస్తాయి. అవి మూసేసిన వల్ల చనిపోయాయి. ఊపిరాడక. అయ్యో. హాస్పిటల్కి తీసుకెళ్ళలేదా? అప్పటికప్పుడే వచ్చిందమ్మా. మీకు బియ్యం వస్తున్నాయా? ఇస్తున్నారమ్మా. సరిపోతున్నాయా? ఏం సరిపోతాయి, మధ్య కొనుక్కోవడం. ఎంత కేజీ అంత ఇక్కడ? పైన కొనుక్కుంటా అండి, కోట బియ్యం 15 రూపాయలకి ఇస్తారు. అవే 2 రూపాయల బియ్యం 15 రూపాయలు కొనుక్కుంటున్నారు. కోటలో ఇస్తే ఇంకొక మనిషికి 5 కేజీలే కదా. అవును, 5 కేజీలు బియ్యం ఇస్తారు. మళ్ళీ అక్కడే ఇంకొక 10 కేజీలు ఎక్స్ట్రా కొనుక్కుంటారు. పెద్దలమ్మ, ఆ బియ్యం నీకే. పెద్దలమ్మ, అట్లకి 500 ఇవ్వాలి. ఏంటి 500? గాజులు బంగారం గాజుల్లో ఉన్నాయి కాదమ్మా. ఎంత కొన్నా? అప్పుడు కొనుక్కున్నాను, గాజుల్లో కలిపి వేసుకుంటే అవన్నీ పోనా. ఇది ఈ 2 మిగిలినాయి. నీకు కూడా చీర, జాకెట్, లంగా తీసుకో. 500 తేవాలి అంట, మళ్ళీ తేవాలి. ఇదిగో దుప్పటి కూడా నీకు. అమ్మా, 25 కేజీలు బియ్యం. రేషన్ మీకు 2 నెలలకు సరిపడగా వస్తుంది. ఓకేనా? ఖర్చులు కూడా ఈ పండక్కి ఇంకేం కొనక్కర్లేదు. ఊరికి ఏవో గారెలో ఏవో ఒకటి వెయ్యు, నా పేరు చెప్పుకొని తిను మంచిగా. కిమిడి పెద్దలమ్మ, ఇంకెవరు లేని వంట ఆవిడ కదా. సో అందుకని ఆవిడ కూడా పనిగా ఇచ్చేయటం జరిగింది అనమాట. తెగ బియ్యం అవి ఇస్తే వాళ్ళు హ్యాపీగా. ఎన్ని రోజులు తింటారు ఇవి మీరు? 2 నెలలు వస్తాయి. 2 నెలలు హ్యాపీగా. బియ్యం అయితే 2 నెలలు వస్తాయి. సరే, సంతోషంగా ఉండండి. సంతోషంగా కడుపు నుండి అన్నం తినండి. వెళ్ళొస్తాను. మంచిది. బాయ్.